చాలామంది ఆడవాళ్ళు నా మొగుడు సిక్స్ ప్యాక్ చేయాలి, అందంగా ఉండాలి, ఆకర్షించేలాగా ఉండాలి అని అనుకుంటా ఉంటారు. మొగుడు అలా ఉంటే నువ్వే కాదు చాలామంది ఆడవాళ్ళు ఇష్టపడతారు. కానీ నీ మొగుడు ఎలా కోరుకుంటాడంటే తను ఎలా ఉన్నా పర్లేదు. ఆడవాళ్ళకి అలంకరణం చాలా మంచిది. చాలా అందంగా ఉంటది. ఆడవాళ్ళు అలంకరణ ప్రియులు. అందుకే నువ్వు కోరింది ఏదైనా ఇచ్చేలాగా ఉండాలి. గివింగ్ నేచర్ ఉండాలి. అలాంటి వాళ్ళు నీ లైఫ్‌లోకొస్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఎగ్జాంపుల్ శివుడు, పార్వతిని తీసుకుంటే పార్వతీదేవి చాలా అందంగా, అలంకారంగా నగలు అవి ఇవి యేసుకొని ఉంటుంది. కానీ శివుడు బూడిద రాసుకుంటూ, రుద్రాక్ష ధరించి చాలా నిరాడంబరంగా ఉంటాడు. కానీ పార్వతీదేవి శివుడిని చాలా చాలా ఇష్టపడుతుంది. అలానే నువ్వెంత అలంకారం చేసినా, నీ మొగుడు నిరాడంబరంగా ఉన్నా, నీ మొగుడు పక్కనుంటేనే నీకు అందం. అలాంటి మొగుడున్నప్పుడే చాలా బాగుంటావు నువ్వు. నీ మొగుడు అందంగా కనిపిస్తే నీకేం కొనిస్తాడు? నీకేం కొనివ్వడు. కొంతమంది అబ్బాయిలు వైఫు బాగుంటే ఎవ్వరు చూడలేరు. అందంగా ఉంటే అస్సలు చూడరు. ఎందుకంటే అనుమానం ఎక్కువవుతుంది కాబట్టి. ఏ అనుమానం లేకుండా అలంకారణ ఉన్నా కూడా లక్ష్మీదేవిలాగుంది. లక్ష్మి తను ఉట్టి పడుతుంది. అందంగా ఉంది అని ఒప్పుకొని బాగా చూసుకునే మొగుడుంటే నీ జీవితం చాలా చాలా బాగుంటుంది. సంపాదన సంపాదించటంలో కాదు. భార్యకు ఖర్చు పెట్టటంలో, భార్యకి ఇవ్వటంలో, భార్యను అలంకారణతో చూడటంలో, అందంగా చూడటంలో, ప్రేమగా చూడటంలో నీ మొగుడొక గొప్పతనం దాగి ఉంటుంది. అంతేకాని వాడందంగా ఉండి నీకెందుకు అంత ఎక్కువ ఎక్కువ ఖర్చు ఎక్కువ ఖరీదైన చీరలు, ఎక్కువ మేకప్పు, ఎక్కువ బ్యూటీషియను ఇలాంటివెందుకు నీకు అనేవాడు కాదు. నువ్వు ఎలా రెడీ అవ్వాలనుకుంటే అలా రెడీ అయ్యి, నిన్ను ఒక పద్ధతిగా తెలుగింటి ఆడపడుచులాగా చేసేవాడే నీ మొగుడులాగొస్తే చాలా బాగుంటుంది.